వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ పలుచోట్ల రహదారులు ముంచెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగస్టు 15 వరకు డెలివరీ డేటు ఉన్న గర్భిణీలను అధికారులు వాజేడు వైద్యశాలకు తరలించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు మరింత అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో వాజేడు మండల వ్యాప్తంగా పేరూరు గ్రామం నుండి 5, పెద్దగొల్లగూడెం నుండి 1, ఇప్పగూడెం గ్రామం నుండి 1 గర్భిణీ మహిళలను తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీకాంత్ వాజేడు వైద్యశాలకు ప్రస్తుతం వాజేడు మండలంలోని వాగులు పొంగుతున్న బ్రిడ్జిలు కూడా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్నందున గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ నెల 15వ తారీఖు వరకు ఆగస్టు 15వ తారీఖు వరకు ఎవరికైతే డెలివరీ డేట్ ఉందో వాళ్ళందరినీ కూడా గౌరవ జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీరిని హాస్పిటల్కి కానీ లేదా వారి బంధువుల ఇంటికి కానీ తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం పేరూరు పిఎస్సి పరిధిలో 13 మంది ఉన్నారు. అందులో 2 డెలివరీ కాగా 3 వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయారు. ఇంకా 8 మందిని మేము ఈరోజు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పేరూరు నుంచి 5గురిని, టేకులగూడెం నుంచి 1ని, అలాగే మన పెద్దగొల్లగూడెం నుంచి 1ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది.